మా ఇంట్లో ఏ పండుగ, పబ్బం వచ్చినా సరే చేసే స్వీట్ స్పెషల్ ఇది. సో, ఇది రెగ్యులర్‌గా ఏంటంటే సగ్గుబియ్యంతో చేస్తారు. మేమేంటంటే సగ్గుబియ్యం ప్లస్ సేమ్యా 2 కలిపి చేస్తామనమాట. దీనికి సగ్గుబియ్యం ముందుగా ఒక గంట సేపయితే నానబెట్టుకోవాలి నీళ్ళల్లో చక్కగా. ఇప్పుడు ఒక అర లీటర్ పాలు తీసుకొని అవి కాగేలోపు పక్కన డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా మనం ఇలా నెయ్యిలో వేపుకోవాలి. అదే నెయ్యిలో సేమ్యా కూడా కొంచెం దోరగా వేయించుకొని అది పాలల్లో మిక్స్ చేసుకోవాలనమాట. పొంగుతది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ అవి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్‌లో. సో, ఈలోపు సేమ్యా అనేది ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం ఏమైతే నానబెట్టామో అవి కూడా వేసుకోవాలనమాట. ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు చక్కెర అయితే పడుతుంది. నేనైతే ముప్పావు కప్పు సేమ్యా అయితే తీసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మనం చక్కెర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చివరగా ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్‌తో నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో వీడియో అనేది పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి.